సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన 7 మృతదేహాలను కేజీహెచ్కు తరలించినట్టుగా కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద తెలిపారు. పోస్ట్మార్టంకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, 3 మహిళలు ఎవరనేది ఇంకా గుర్తించలేదన్నారు. చనిపోయిన పురుషులను ఎడ్ల వెంకట్రావు, దుర్గా స్వామినాయుడు, అలాగే మణికంఠ ఈశ్వర్గా గుర్తించామని, మరొక వ్యక్తి ఆచూకీ తెలియటం లేదని అన్నారు. మృతుల కుటుంబీకులు వస్తేనే పోస్ట్మార్టం చేపడతామని స్పష్టం చేశారు శివానంద. దీనిపై సమాచారం మా ప్రతినిధి నరేష్ ఇస్తారు. సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో ఇప్పటివరకు 7 మృతి చెందినట్లుగా అధికారికంగా ధృవీకరించారు అధికారులు. ప్రస్తుతం అంతా పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. సార్, ఇప్పటివరకు కేజీహెచ్ మార్చరికి ఎన్ని డెడ్ బాడీస్ రావడం జరిగింది? క్యాజువాలిటీస్ ఏమైనా ఉన్నాయా? సార్, మనకి ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. సింహాచలంలో మనకి చందనోత్సవం సందర్భంగా ఇది జరిగింది. ఇందులో మనకి 7 మాత్రమే మనకి మృతదేహాలు అక్కడ నుంచి మనకి కలెక్టర్ గారు చెప్పి పంపించడం అనేది జరిగింది. ఈ 7లో మనం 4 గుర్తించలేకపోయాం, 3 గుర్తించడం అనేది జరిగింది. వారి దగ్గర ఆధార్ కార్డు ఉండడం వల్ల మేము ఎడ్ల వెంకట్రావు 45 సంవత్సరాల మేలు, ఇంకొకరు పతి దుర్గా స్వామినాయుడు ఆయన 33 ఇయర్స్, ఇంకొకరు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈయన 28 ఇయర్స్. వీళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ ఉండడం వల్ల ఈ 3 ఐడెంటిఫై చేయగలిగాము. ఇందులో 3 ఫీమేల్స్, 4 మేల్స్. 3 ఫీమేల్స్ని మేము ఐడెంటిఫై చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. ఒక మేల్ని కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయాం, వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేవు. ఈ లోపల మనకి వాళ్ళు పేషెంట్ తాలూకా మృతుల తాలూకా బంధువులు ఎవరైనా మనకు తెలుసుకొని వస్తే బాడీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. వీ విల్ మేక్ ఐడెంటిఫికేషన్, దెన్ వీ విల్ డూ పోస్ట్ మార్టం. సార్, పూర్తిగా కూడా ఇప్పుడు క్యాజువాలిటీకి సంబంధించిన కేసులు ఎవరైనా అడ్మిట్ అయ్యారా? వాళ్ళ పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఈ కేసులకు సంబంధించి క్యాజువాలిటీలో ఎవరు అడ్మిట్ అవ్వలేదండి, ఓన్లీ బాడీస్ మాత్రమే మా దగ్గరకు వచ్చినాయి. సో వాళ్ళని మాత్రమే మేము ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రిపేర్ చేస్తున్నాం. సార్, పూర్తిగా కూడా ఎప్పుడైతే 7 వరకు మృతుల సంఖ్య ఉంది కదా, వీళ్ళలో ఇంకా పూర్తిగా కూడా పోస్ట్ మార్టం పూర్తి అయ్యేసరికి ఎంత సమయం అవకాశం ఉంది? బంధువులకి సమాచారం ఎక్కడి నుంచి ఇస్తారా? డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము పోస్ట్ మార్టం ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. సో తెలిసిన వాళ్ళు ఇప్పుడు మనకి ఎవరైతే అడ్రస్లు ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా మేము సమాచారం అందించి వాళ్ళు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా మేము పోస్ట్ మార్టం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. పరిస్థితి ఇప్పటి వరకు మొత్తం 7 మృత్యువాత పడినట్లుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మొత్తం 3 ఇప్పటివరకు ఐడెంటిఫై చేస్తామని, ఇంకా 4 ఐడెంటిఫై అవ్వాల్సిందని కూడా పూర్తిగా కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ దుర్ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోస్ట్ మార్టం వెంటనే స్టార్ట్ చేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా వెంటనే కేజీహెచ్ వైద్యులు పోస్ట్ మార్టం కూడా స్టార్ట్ చేస్తామని, ఎవరైతే ముందుగా ఐడెంటిఫై అయ్యారో వాళ్ళకి సమాచారం ఇచ్చి బంధువులను కూడా ఇక్కడ పిలిపించే ప్రయత్నం చేస్తాం కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో స్టప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. సింహాచలం ఆలయంలో జరిపిన లోపభూయిష్టమైన ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. సింహాచలం దేవస్థానం వద్ద జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 7 మంది మృత్యువాత పడడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో చూస్తున్నాం. విశాఖ సిపి శంకరప్రత బాగ్చి నేరుగా భక్తుల వద్దకు వచ్చి పూర్తిగా కూడా ఏర్పాట్ల గురించి ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అంతా విశాఖ సిపి శంకరప్రత బాగ్చి ఉన్నారు. సార్, ఇప్పటివరకు భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు? పని చేస్తుంది బయట పరిస్థితి పూర్తిగా కూడా భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. నేరుగా కూడా ఇప్పుడు క్యూ లైన్కి సంబంధించి ఏ విధంగా ఉందనేది కూడా పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. క్యూ లైన్ వద్ద కూడా ఏమైనా సరే పూర్తిగా అన్ని ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా ఒకవైపు భద్రతా చర్యలు అదే చీకటి కావడం కావచ్చు కూడా ఇలాంటి తరుణంలోనే పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితుల్లో చూస్తున్నాము. పూర్తిగా కూడా భక్తులు ఎక్కడికక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా ఇదే విధంగా పరిస్థితి. క్యూ లైన్ల వద్ద పూర్తిగా కూడా ఈ విధంగా మహిళలను సైతం కూడా బయటికి నెట్టివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బయటికి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కూడా పూర్తిగా ఎక్కడక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.